పేరు పేరు వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక యోహాను సువార్త ప్రియులారా 6వ అధ్యాయము నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్టే మనకు ఆత్మీయంగా మనం బలపరచబడాలని కోరుతుంది. దానితో పాటు ప్రియులారా మనం ఫిజికల్ గా మన ప్రతి అవసరాలు కూడా తీర్చేదేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయంగా మంచిగా ఉండాలి. ఇలాగ భూమిలో బ్రతికినప్పుడు మనం తినడానికి కానీ, మన ఆరోగ్యవంతులుగా ఉండడానికి కానీ, అలాంటి విషయాలు కూడా చూసే దేవుడు అనమాట. ఆత్మీయంగా మనం బలపరచబడాలి, మానసికంగా మనం బలపరచబడాలి, ఫిజికల్ గా కూడా ప్రియులారా మనం బలపరచబడాలని ప్రియులారా జీవగల దేవుడు కోరుతుంది అనమాట. ఇప్పుడు 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు ప్రియులారా అనేకులను స్వస్థపరిచిన ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ యేసుక్రీస్తు చేస్తున్న మిరకలను బట్టి, అద్భుతాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాము. ఇలాగే అనేకులు పరిగెత్తుకొని వచ్చినప్పుడు ప్రియులారా కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్న కాబట్టి, రక్షణ పొందిన మనలో ఉన్న కాబట్టి మన ద్వారా కూడా ప్రభు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, స్వస్థత అంతా దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మనం నమ్మిన చాలు, యేసునామం వాడుకోవాలంతే, తప్పకుండా ప్రభు చేస్తాడు. ఈ కాలంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, గొప్ప మిరకల్స్ దేవుడు యేసునామంలో మనందరి ద్వారా దేవుడు దయచేయనగా తప్పకుండా దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం ఒక్కటి మాత్రం చేయాలి, నిలబడాలి. యేసుక్రీస్తు నామ కొరకు నిలబడాలి, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామ కొరకు మనం గట్టిగా నిలబడాలి. మన ప్రార్థన చేస్తున్న చాలు, మిగిలిన కార్యాలు ప్రభు చేస్తాడు. మన బాధ ఏంటిది? దేవుని పులిపోందని మన బాధ ఏంటిది? మనం నిలబడాలి. యేసునామలో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. యేసునామం వాడుకోవాలి అనమాట. మేలు కొరకు, ఇద్దరు మేలు కొరకు వాడుకోవాలి. ఇప్పుడు ఎంతైనా వాడుకోవచ్చు. స్తోత్రం. కాబట్టి ప్రభు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో ప్రభు ప్రియులారా మనల్ని వాడతారనమాట. సంఘబిడ్డలను తప్పకుండా వాడతారు. కాబట్టి ఏదైనా రోగాలు, ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి, రకరకాల కొత్త పేరు కూడా వచ్చిన రోగాలు, కొత్త పేర్లు కూడా వినబడుతుంది. ఏ పేరైనా పర్వాలేదు, యేసునామం వాడండి. జీవంగల దేవుడు, సజీవుడైన దేవుడు కాబట్టి తప్పకుండా ప్రియులారా స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము, అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు చాలా ప్రజలు వచ్చామన్నమాట. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా ఒక ప్రశ్న అడుగుతున్నాం అనమాట. 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. మనం చూసినట్లయితే ఫిలిప్పు వైపు ఫిలిప్పును చూసుకొని యేసుక్రీస్తు అడుగుతున్నాం అనమాట. వేర్ క్యాన్ బి బై బ్రెడ్ టు ఫీడ్ ఆల్ దీస్ పీపుల్. కాబట్టి ప్రజలకు ఆహారం మనం ఎక్కడి నుండి కొనాలి, ఎక్కడి నుండి ఎలాగ మనం ఇవ్వవచ్చు అని అడుగుతున్నాం అనమాట. 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి యేసు కళ్ళెత్తి జనులు తన యొద్దకు వచ్చుడ చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. ఎక్కడి నుండి వీరికి అందరు కూడా ఆహారం ఇవ్వాలంటే ఎక్కడి నుండి ఆహారం దొరుకుతుందని ప్రశ్న అడిగామన్నమాట. కాబట్టి ఫిలిప్పు చెప్పిన ప్రియులారా మాట మనం చూసినట్లయితే, ఫిలిప్పు ప్రియులారా మనం కాబట్టి ఆల్రెడీ ఏం చేసుకోవాలని యేసుక్రీస్తు ఆల్రెడీ హృదయంలో నిర్ణయం చేసుకొని ఉన్నామన్నమాట. ఏం చేసుకోవాలి, ప్రజలకు ఎలా ఆహారం ఇవ్వాలని ఆల్రెడీ యేసుక్రీస్తు హృదయంలో ఒక నిర్ణయం ఉంది అనమాట. అయినప్పుడు కూడా హీ వాస్ టెస్టింగ్ ఫిలిప్పును పరీక్షించామన్నమాట. ఫిలిప్పు ఏం చెప్తారు అని తెలుసుకోవడానికి కొరకు కూడా అడిగామన్నమాట. కాబట్టి ఫిలిప్పు ప్రియులారా మనం చూసినట్లయితే చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే, కొన్ని నెలలు పని చేసి సంపాదించిన డబ్బు సంపాదించిన కానీ వీరికి
ఆహారం తెచ్చి ఇవ్వడానికి అది సరిపోలేదు అని ఫిలిపు యేసుక్రీస్తుతో మాట్లాడుతానమాట. కొన్ని నెలలు డబ్బు సంపాదించిన కానీ, పని చేసుకుని డబ్బు సంపాదించిన కానీ, ఆ డబ్బు ఖర్చు పెట్టి కొన్న ఆహారం వీరికి ఇచ్చిన కానీ ఈ ప్రజలకు సరిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే, వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు ఒక సహోదరునైన ఆంధ్రయ చెప్తున్న ఒక మాట ఉంది. 9వ వచనంలో ఆ వాక్యం ప్రియులారా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక చిన్న బాలుడు చేతిలో 5 రొట్టెలు ఉంది, 2 చేపలు, అంటే చిన్న 2 చేప కూడా ఉంది అనమాట. చిన్న 2 చేపలు కూడా ఉన్నవి అని చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల తర్వాత మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ప్రజలతో దాదాపు 5,000 ప్రజలు అనమాట. పురుషులు మాత్రం 5,000, ఇంకా స్త్రీలు కూడా కలిపి చాలా మంది ఉండవచ్చు. కాబట్టి వారిని కూర్చోబెట్టమని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. తర్వాత యేసుక్రీస్తు 5 రొట్టె అలాగే 2 చేపలు పరలోకం వైపు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని దేవుని స్తుతించుకొని ప్రార్థన చేసి ఆశీర్వదించి రొట్టె ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము, కూడి వచ్చిన వారందరూ కడుపు అంతా కూడా నింపబడింది అనమాట. తర్వాత మిగిలి 12 గంబలు మిగిలి వచ్చింది అనమాట. అది కూడా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఏది కూడా ఒకటి కూడా వేస్ట్ చేయవద్దు, అదంతా కూడా సమకూర్చమని. తర్వాత మనం చూసినట్టే 12 గంబలు అంటే బాస్కెట్ అంతా కూడా నింపబడింది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రజలు ఒక అన్ని విధంగా చూస్తే దేవుడు అనే సత్యం మనం అర్థం చేస్తాం. అన్ని విధంగా మనిషికు టోటల్ ఏది అంటే ఆత్మ, ప్రాణం, శరీరం, ఈ 3 భాగాలకు అవసరం అన్నది ఇవ్వడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియులారమైన దేవుడు. కేవలం ఆత్మీయమైన విషయం మాత్రం కాదు, నిత్య జీవనం ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాము. నిజమే, పాపక్షమాన దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు అన్ని విధంగా చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా బ్యాలెన్స్ ఉండాలి అనమాట. మన టీచింగ్ కానీ మన బోధ బ్యాలెన్స్ ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మన బోధ కానీ మన టీచింగ్ కానీ ప్రీచింగ్ కానీ బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి భూ సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రొవైడ్ చేస్తామన్నమాట. యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చిన వారు ఆకలితో ఉన్నప్పుడు వారు ఆహారం ఇవ్వాలని కరుణతో, దయతో, ప్రేమతో అది ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా రాజ్యం మొదటి వెదగుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహిస్తాం. కాబట్టి మనం ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం తిరగాలి అంటే ఈ భూమిలో బ్రతుకు కొరకు ఎలాగనే విషయం మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ భూమిలో మనకు కావలసిన అనుదిన ఆహారం తప్పకుండా జీవం గల దేవుడు ప్రియులారా నాకు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి తప్పకుండా దేవుడు నా ఆత్మను దేవుడు బలపరిచే దేవుడు, నా ప్రాణాన్ని కూడా బలపరుస్తాడు, మన శరీరాన్ని కూడా ప్రియులారా బలపరిచే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 26వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఇదంతా కూడా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు చాలా ప్రజలు పరిగెత్తుకొని వస్తారనమాట. బట్ వారిని చూసుకొని యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది, మీరు మిరక్కలు జరగన కాబట్టి మీరు రాలేదు, కానీ మీరు దేన్ని బట్టి వచ్చామంటే అప్పం అంటే అట్లు అంటే రొట్టి తిని తృప్తి ఆయన కాబట్టి మీరు వచ్చారని సత్యం ప్రియులారా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు ఈ మిరకలు జరిగిన తర్వాత ఇక్కడ మనం చూస్తుంది మిరకలు జరిగింది, కానీ మిరకల్ని బట్టి కాదు, దానికంటే ఆ ప్రజలు దేని నిమిత్తం యేసుక్రీస్తు దగ్గరే వచ్చారంటే ప్రియులారా ఆ రొట్టిని బట్టి అనమాట, ఆహారాన్ని బట్టి. ఎందుకంటే ఆహారం తిని వారు తృప్తి చెందామన్నమాట. కాబట్టి దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఒక మనిషి యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, వారు కోరుతున్న ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటిదంటే సరిపడి ఆహారం తినాలి, అంటే ప్రతిరోజు చక్కని ఆహారం తినాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మిరకలు జరుగుతుందా లేదా అని ఆ తర్వాత విషయం అనమాట. దానికంటే మనిషి కోరుతున్న విషయం ఆహారం అనమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసింది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వారు సహవాసంలో ప్రతిరోజు ఆహారం కూడా పంచిపెట్టినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే శరీరం కొరకున్న ఆహారం కూడా ఆత్మీయ ఆహారం పంచిపెట్టాము, ఆత్మ కొరకున్న ఆహారం ఇచ్చాము, దానితో పాటు శరీరం కొరకు కూడా అంటే ఫిజికల్ ఫుడ్ కూడా ఇచ్చినట్టు ప్రిల్లర బైబిల్ మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ విషయం మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఈ విషయం ప్రిల్లర దేవుని బిడ్డలుగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి 26వ వచనంలో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు, అంటే మిరకలు జరిగిన కాబట్టి కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెదవుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఇలా ప్రజలు హృదయం అర్థం చేసుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు ఆహారం కొరకేమో ప్రభు దగ్గర వస్తారు, కొందరు మెరుకులు చూడడానికి వస్తారేమో, మెరుకులను బట్టి వస్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా ప్రభు దగ్గరే రావడం అయితే మంచిది. కాబట్టి ప్రజలు ఆహారంని బట్టి వచ్చిన ప్రజలతో యేసుక్రీస్తు ఇంకా లోతైన కొన్ని విషయాలు నేర్పించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 27వ దినం ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారనమాట. ఏం చెప్పారంటే, మీరు ఈ క్షేమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే ఇప్పుడు ఇలా మనం చూస్తుంది యేసుక్రీస్తు కోరుతున్న విషయం ఏంటంటే, మన ఎనర్జీ, లేదంటే దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, లేదంటే సమయం, ఇది మనం ఏం చేసుకోవాలి? క్షేమైన ఆహారం కొరకు మాత్రం, దాని కొరకు మాత్రం మనం కష్టపడవద్దనమాట. అంటే దానికంటే శ్రేష్టమైన ఆహారం అది నిత్య జీవన్ అనుగ్రహించే పరిశుద్ధమైన యేసే మాటలు అనమాట. జీవగల దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం, మరియ మంచి అంశం, మంచి ఉత్తమమైనది ఎన్నుకున్నాం అనమాట. కాబట్టి దాని కొరకు ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయాలి, లేదంటే దాని కొరకు మనం ఎక్కువ సమయం గడపాలి, హార్డ్ వర్క్ చేయాలని ప్రభు ప్రియులారా నేర్పిస్తున్నాం అనమాట. కష్టపడాలి, కష్టపడవద్దని కాదు దానికి అర్థం. ప్రియులారా మనం చూస్తుంటే ఎక్కువ ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, లేదంటే ఎక్కువ మనం ఈ భూ సంబంధమైన క్షయమైన విషయాల కొరకు ప్రియులారా మనం ఎక్కువ దాని కొరకే మనం బ్రతకనంత జీవితం దాని కొరకే ఖర్చు చేయవద్దు అని ప్రియులారా స్పష్టంగా ప్రభు నేర్పించామన్నమాట. కాబట్టి ప్రభు ప్రియులారా కోరుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనందరి పట్ల దేవుడు కోరుతున్న విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బట్ డు నాట్ బి సో కన్సర్న్ అబౌట్ పెరిషబుల్ థింగ్స్ లైక్ ఫుడ్. అలాంటి క్షయమైన వస్తువుల కొరకు మీరు ఎక్కువ కష్టపడవద్దు అనమాట. అంటే దానికి అర్థం కష్టపడవద్దని కాదు. స్పెండ్ యువర్ ఎనర్జీ సీకింగ్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవన్ అనుగ్రహించే ప్రియులారా ఆహారం కొరకు కష్టపడమని ప్రభు నేర్పించాం. నిత్య జీవన్ అనుగ్రహించే ఆహారం కొరకు కష్టపడాలి, అంటే వాక్యం కొరకు మనం కష్టపడాలి. ఇప్పుడు మీరు ఎంతమంది కష్టపడుతున్న వాక్యం కొరకు పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎంతమంది వాక్యం ప్రార్థన చేసుకుని వాక్యాలు మీరు భుజిస్తున్నారు? కాబట్టి ఆ విషయంలో మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు ప్రయారిటీ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ మాత్రం కాదు, ప్రత్యేకంగా భూ సంబంధమైన విషయాల కొరకు మనం కష్టపడుతున్న దానికంటే ఎక్కువ మనం స్పిరిచువల్ జీవితం, మన ఇన్నర్ మైండ్ కట్టుకోవడానికి సమయం గడపాలన్నమాట. సోదర మనం గడపాలి. కానీ చాలా మంది మనం చూసినట్టు ఎక్కువ సమయం దేని కొరకు ఖర్చు చేస్తున్నారు? వారు ఈ భూ సంబంధమైన విషయాల కొరకు ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ కొద్ది సమయం మాత్రం, అందరు కాదు, కొందరు కూర్చుని అనమాట. దేవునికి అందరు కాదు, కొందరు మనం చూసినట్టే ఎక్కువసేపు దేవునితో సమయం గడుపుతారు. కాబట్టి ఇది రెండు మనకు అవసరం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అనుగ్రహించే ఆహారం నిజంగా నమ్మకంగా ఉంచేవారు పొందిన వారు ఉండే అదే వాక్యం మన అవసరాలు కూడా తీర్చినట్టు దేవుడు కృప చూపిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం నిజంగా ప్రియులారా దేవుని పిలుపు పొందిన మీరు నిజంగా వాక్యం పరిశుద్ధాత్మతో కలిసి భూయించుకోవడం మీరు ప్రారంభించిన వారుగా మీరు ఉండే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే వాక్యం ద్వారా మీరు బ్రతుకుతారన్నమాట. ప్రియులారా అదే వాక్యం ద్వారా మీరు బ్రతుకుతే అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాము 6వ అధ్యాయంలో ప్రియులారా ఆ మాట రాయబడింది. 6వ అధ్యాయంలో స్పష్టంగా ఆ మాట ప్రియులారా
రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం మనం ఎక్కువ భుజించుకోవాలి. దాని కొరకు ప్రియులారా మనం ఎక్కువ సమయం గడపాలి. కాబట్టి నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతారు అని ప్రభు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు ఎలాగ బ్రతికాం? నేను తండ్రి వలన బ్రతికినట్టు నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతాయని ప్రభు ప్రియులారా నేర్పించామన్నమాట. కాబట్టి మనం ఎలాగ బ్రతుకుతాయని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేసుకోవాలి? వాక్యం కొరకు ప్రియులారా వాక్యం బోధించే విషయంలో మన సమయం గడపాలి. కాబట్టి అది మనకు నిత్య జీవనం ఇస్తుంది. జీవంలో మనం ఇంక్రీస్ అవుతాయి. అభిషేకం, దేవుని శక్తి, దేవ జ్ఞానంలో, డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ లో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏం జరుగుతాయి? మన ద్వారా అది భుజించిన కొలది నిర్మాణం బలపరచబడుతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు తప్పకుండా నా ద్వారా, మీ ద్వారా అని చాలా చాలా గొప్ప విషయాలు తప్పకుండా జరుగుతాయి. అది మాత్రం కాకుండా మన అవసరాలు కూడా యేసు నామములో తప్పకుండా అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. దానికి ఏమాత్రం ప్రియులరా డౌట్ లేదనమాట. దానికి ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ కాలంలో దేవుడు ఇచ్చిన మంచి సమయంలో మనం ప్రియులరా మంచి సమయం స్పెండ్ యువర్ ఎనర్జీ సీకింగ్ ద ఇటర్నల్ లైఫ్ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ క్యాన్ గివ్ యూ. కాబట్టి మనం వాక్యం కొరకు ప్రియులరా సమయం గడపాలి అనమాట. వాక్యం వచ్చే విషయంలో మన సోమరిగా ఉండవద్దు, ఉత్సాహంతో ఉండాలి. చాలా ఉత్సాహంతో ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ఉత్సాహంతో ఉండాలి. కాబట్టి ఈ మాటలు ప్రియులారా యేసుక్రీస్తు చెప్పినప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వారు ఏం చెప్పారంటే, మీరు ఒక అద్భుతం చూపుము, మేము నమ్మదామని చెప్పిన అనమాట. ఇప్పుడు తర్వాత 31 వదన ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పేది. అంటే యేసుక్రీస్తుతో చెప్పామన్నమాట. మన్నాను పితరులు ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే మీకు ఇచ్చామని చెప్పామన్నమాట. అంటే ఆ ప్రజలు ఏం చెప్తున్నారు? మోసే ఆహారం ఇచ్చినట్టు చెప్తున్నాం అనమాట. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మోసే కాదు, నా తండ్రి ఆహారం ఇచ్చిన అనమాట. కాబట్టి ప్రియులారా వారి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టు, అంటే అలాగే అంటే ఆ ప్రజలు కొంచెం అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మన్నా తిన్నవారు మరణించామన్నమాట. కానీ తండ్రి దేవుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నామన్నమాట. ఏంటిది? నిత్య జీవన్ అనుగ్రహించే ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది తిని ఉండే మీరు చనిపోలేదు. ఇది తిని ఉండే మీరు ఎన్నడూ అంటే ఆత్మీయంగా ప్రియులరా చనిపోలేదనమాట. అంటే దేవునితో ఉన్న సహవాసం నుండి తొలగిపోలేదనమాట. కాబట్టి నిత్యం దేవునితో పాటు బ్రతుకుతుంది అనమాట. నిత్య జీవన్ అనుగ్రహించేదనమాట. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము, అది చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా మంది నమ్మలేదనమాట. ఎందుకంటే వారు యేసుక్రీస్తు చెప్పారు, నేనే జీవాహారం, నన్ను తిన్నవారు మరణించలేదు, నిత్య జీవన్ వారు పొందుతారు, వారు మరణించలేదు అని చెప్పినప్పుడు ప్రజలు చాలా మంది ప్రియులారా మనం చూసినట్లయితే నమ్మలేదు. ఎందుకంటే వారు మనసులో ఆలోచన చేశామన్నమాట. అంటే ఈయన యోసేపు ఒక కుమారుడు కదా, అని వారు మాట్లాడుతున్నారు అనమాట. అలాగా వారు సనగామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాం 6వ అధ్యాయము ప్రియులారా 43వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 43వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే 44వ వచనం, అందుకు యేసు మీరు సనుగొనకుడి, అంటే స్టోప్, అంటే మీరు సనగడం ఆపమని చెప్పామన్నమాట. సనగడం మీరు ఆపము. తర్వాత 45వ వచనంలో ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప మాట ఉంది, తండ్రి ఆకర్షించిన వారు మాత్రమే నా దగ్గర వస్తారన్నమాట, అందరూ నన్ను నమ్మలేదు. తండ్రి ప్రియులారా, తండ్రి ఆకర్షణ వారు మాత్రం నా దగ్గర వస్తాయని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తును నమ్మిన ప్రియులారా మన అర్థం మనల్ని అందరినీ కూడా తండ్రి ఆకర్షించామన్నమాట. తండ్రిని దేవుడు ముందే చూస్తామన్నమాట. అందుకొరకు ప్రియులారా మన సువార్త విని మన రక్షణ పొందాం. తండ్రి మనలు ఆకర్షించామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించుతూనే గాని ఎవడని నా వద్దకు రాలేదు, అందుదినమున నేను వారిని లేపుదును. కాబట్టి ఈ విషయం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరలా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, తండ్రి
ఆకర్షణ వారు నా దగ్గర వస్తుంది, మిగిలిన వారు రాదు అని కూడా చెప్తుంది అనమాట. కాబట్టి ప్రియులరా, దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు మనను ఆకర్షిస్తున్నా కాబట్టి ప్రియులరా మనం ఎంతగా స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తు దగ్గర వచ్చాం. కాబట్టి తండ్రి యేసుక్రీస్తుకు ఇచ్చిన వారిను యేసుక్రీస్తు చెప్పారు, నేను ఎన్నడూ వారిను తిరస్కరించలేదన్నమాట, అంటే రిజెక్ట్ చేయలేదన్నమాట. తండ్రి ఇచ్చిన వారిను యేసుక్రీస్తు అక్సెప్ట్ చేస్తాడనమాట. కాబట్టి ప్రియులరా, మనం కూడా అర్థం చేసుకోవాలి, మన సేవలో మన ప్రార్థన చేసేప్పుడు దేవుని చిత్తమైన వారిను దేవుడు మన దగ్గరికి నడిపిస్తారనమాట. వారు దేవుని స్వరం విని వస్తారనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిత్తం లేని వారు రాదు అనమాట. ఇప్పుడు మనం బాధపడవద్దు. అందరు రావాలని మనం అనుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి తండ్రి చిత్తమైన వారు మాత్రం వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గొప్పదైనది తండ్రి చిత్తం. దేవుని యొక్క చిత్తం గొప్పదైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రియులారా గొప్పదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాను అనమాట. 48వ వచనం, ఎస్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. బట్ మీ యొక్క పితరులు మన్నా తిన్న వారందరూ మన్నా తిన్న తర్వాత వారు చనిపోయారు. కాబట్టి జీవనిచ్చే హల్లెలూయా ఈ రొట్టె అంటే జీవపు ఆహారమైన నన్ను భుజించిన వారు, అంటే నన్ను తిన్నవారు ఎన్నడూ చనిపోలేదని ప్రభు చెప్పామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 53వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కాదు. ఇది చెప్పినప్పుడు ప్రియులారా చాలా మందికి అది హార్డ్, అంటే వారు నచ్చలేదన్నమాట. యేసుక్రీస్తును ఎలాగ తినాలి అనే ఒక ఇది వచ్చిందనమాట. మీ యొక్క శరీరం రక్తం నువ్వు ఎలాగ త్రాగాలి, అలాగే ఆరాధన చేశామన్నమాట. తర్వాత యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు 54వ వచనం, నా శరీరము తిని రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంది దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నా యందును, నేను వాని యందును నిలిచియును. జీవము గల తండ్రి నన్ను పంపేను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నవాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులమైన ప్రార్థన పూర్వకంగా యేసే మాటలు వాక్యాలు మనం గురించుకోవాలన్నమాట. ఇప్పుడు మన ప్రభు బల్ల కూడా మనం ప్రియుల ప్రభు బల్ల కూడా మనం చూసితే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు నలగొట్టబడారు. ఇప్పుడు దాని జ్ఞాపకం కొరకు మన ప్రభు బల్ల దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ప్రభు బల్ల ప్రియుల దాంట్లో మన రొట్టె బిరుచుకొని మన ప్రార్థన పూర్వకంగా అది భూమించాలన్నమాట. ఇలాగే ద్రాక్షరసం ప్రార్థన పూర్వకంగా అంటే యేసుక్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకొని మనం త్రాగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ శిలువ మరణం ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మనతో నిబంధన చేశామన్నమాట. నిబంధన చేశాం. కాబట్టి నిబంధన జ్ఞాపకం చేసుకోవడమే ప్రభు బల్ల అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా అది మనం చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా యేసు రక్తం ద్వారా కడగబడి ప్రభు బల్లలో మనం పాలు పొందాలి. ప్రభు బల్లలో మనం పాలు పొందాలి. పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తు మరణం ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అది కూడా ప్రియులారా మనకు మేలు. అలాగే మనం వేసే మాటలు కూడా ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ సహాయం వలన మనం భుజించుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మను మనం పానం చేయాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందే అనుభవం అనమాట. అనుదినం పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతకాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, జీవము గల తండ్రి నన్ను పంపేను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నవాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసే మాటలు పిల్లలు మనం భూమిస్తున్న కొలది తప్పకుండా మనం బ్రతుకుతాయి అనమాట. తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యాలు మనం భుజించాలి. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తు వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన సమృద్ధి మన హృదయంలో నివసింపనియుడని రాయబడింది. ఇప్పుడు మనం ఎక్కువ తినాలన్నమాట, ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మన అవసరాలు అంతా తీర్చబడతాయి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కొదువతో మీరు బాధపడుతున్నారేమో, కొదువతో మనం చాలా విషయంలో కొదువతో బాధపడుతున్న వారుగా ఉన్నారేమో. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా, కొదువతో బాధపడుతున్న స్థాయిలో మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. దానితో పాటు వాక్యం మనం అధికంగా భుజించుకోవాలన్నమాట. వాక్యం భుజించుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వాక్యం నన్ను తిన్నవాడును నా మూలముగా
జీవించు అంటే బ్రతికినంత కాలం బ్రతికితే, అది మాత్రం కాకుండా నిత్యం బ్రతికితే దేవునితో పాటు. ఏసే మాటలు పరిశుద్ధాత్మ వలన మనం భుజిస్తున్న కొలది జీవగల దేవునితో భూమిలో మనం జయంతో, సమాధానం, సంతోషం, ఆశీర్వాదాలు, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా భూమిలో మన దేవుని అనుభవించుకొని బ్రతుకుతుంది. తర్వాత కూడా నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతాయి అనమాట. భూమిలో బ్రతుకుతుంది, జయంతో బ్రతుకుతాయి అనమాట. సమాధానం, సంతోషం, అవసరాలు తీర్చబడి అద్భుతంగా అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా దేవుడు వాక్యం అధికంగా భూమించే వ్యక్తులు తప్పకుండా అధికంగా ఫలిస్తాయి, అనేకులకు దేవునగరంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మనకు ప్రియులారా యేసయ్య మాటలు చాలా పవర్ఫుల్ అనమాట. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పది. దేవుడు మనకు అనుగ్రహించాం కాబట్టి ప్రార్థన పూర్వకంగా దాని కొరకు మన సమయం గడపాలి, ఎక్కువ సమయం వాక్యంతో గడపాలి అనమాట. దేవునికి అపోస్తలు అలాగే చేయాలి. దేవుని పిలిపొందిన అపోస్తలు అలాగే చేశారనమాట. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. వారు ఎక్కువసేపు ప్రార్థనలో, వాక్యంలో సమయం గడిపామన్నమాట. ఇప్పుడు మనం కూడా సమయం గడపాలి. దేవుని చిత్తమైన వారు, దేవుని పిలుపు ఉన్నవారు ప్రత్యేకంగా సమయం గడపాలన్నమాట. కాబట్టి దానివల్ల మనకు నష్టం కాదనమాట, నష్టం కాదు, అది మేలన్నమాట. అది మనల్ని హైలైట్ చేస్తున్నమాట. కాబట్టి సామెతల గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో రాయబడింది. మనం ఏం చేసుకోవాలి? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ఒక జ్ఞానం పొందుకోవాలి. తర్వాత జ్ఞానాన్ని మనం హైలైట్ చేయాలి. హైలైట్ చేసినప్పుడు అదే జ్ఞానం, అదే వాక్యం ప్రియులారా మనల్ని కూడా అంచెలంచెలుగా పైకు లేపుతాడనమాట దేవునికి ఇష్టం. కాబట్టి మనం దేవుని నుండి జ్ఞానం పొందాలి, దేవుని వాక్యాలు మనం భూల్చాలి, దేవునికి శక్తి అభిషేకం మనం ఎదగాలి. ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయం వలన అలాగే ఆ వాక్యాన్ని మనం జీసస్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తుని మనం హైలైట్ చేయాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలన్నమాట. సోమరిగా మనం ఉండవద్దు. కొందరు ఉన్నారు, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు నేను సిద్ధపడలేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సిద్ధపడిన వారు ఉండాలి, సిద్ధపడిన వారు ఉండాలి. కాబట్టి సిద్ధపడలేదు అంటే దానికి అర్థం వారు ఉత్సాహం లేదనమాట, వారు ఉత్సాహం లేదు. కాబట్టి మన ఉత్సాహం ఉండాలి. దేవుడు ప్రియులారా మనం హెచ్చించడానికి పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చిస్తాడు, జీవంగల దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు మన సిద్ధపాడు చాలా అవసరం అనమాట. కాబట్టి మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎల్లప్పుడు మనం సిద్ధపాడు కలిగిన వారు ఉండాలి. వారు అంచెలంచెలకు హెచ్చింపు పొందుతారు. కానీ సిద్ధపాడు లేని వారు మామూలు స్థాయిలో బ్రతుకుతారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా వాక్యం కొరకు ఆ కోరిక ఆకలి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం బోధించాలి. ఇప్పుడు వాక్యం చదవడం ప్రియులారా మనం వాక్యం కొందరున్నారు వాక్యం చదివిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎక్కువ. కాబట్టి ప్రియులారా అనవసరంగా మనం ఆర్గ్యుమెంట్ చేసుకొని టైం వేస్ట్ చేయవద్దు అనమాట. ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా కాదు, మన వాక్యం బోధించాలి, జీవంలో మనం ఎదగాలి అనమాట. ఇద్దరులకు జీవనిచ్చేవారుగా మనం ఉండాలన్నమాట. ఇద్దరులకు జీవనిచ్చేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అదేగా వాక్యం బోధించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మంచి కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి మనం 6వ అధ్యాయం 27వ వచనం కూడా అదే మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం యేసుక్రీస్తు చెప్పారు, క్షేమైన ఆహారం కొరకు కాదు, నిత్య జీవన్ అనుగ్రహించే క్షేమైన ఆహారం కొరకు, దేవుని వాక్యం కొరకు రాత్రి వరకు మనం సమయం గడపాలి. ఎక్కువ మనం తినాలి అనమాట. తినాలి తినాలి తినాలి. వారు సిగ్గుపడలేదనమాట. వారి దేవజ్ఞానం, శక్తి, అభిషేకం, దేవకృపలో పరిశుద్ధాత్మ పరం వరములో తప్పకుండా ఎదుగుతాయి అనమాట. ఆత్మీయరాలుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఇలా వాక్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట, దేవుని వాక్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, వాక్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం బుద్ధిలో ఆధారపడి కాదు. వాక్యం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి అనమాట. హోలీ స్పిరిట్లో ఆధారపడి చదవాలి, హోలీ స్పిరిట్లో ఆధారపడి తినాలి అనమాట, భుజించుకోవాలి అనమాట. ఎక్కువ తినాలి, దేవుని సమయం గడపాలి. గంటలు వాక్యంతో ప్రార్థన పూర్వక గంటలు సమయం గడపాలి. నష్టం కాదు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ నింపుకోవాలి. కాబట్టి 1 యోహాను ప్రియులారా 3వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయము 13, 14 వచనములో ప్రియులారా 1 యోహాను ప్రియులారా మనం చూసిన 2వ అధ్యాయము ప్రియులారా 13, 14 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే వారు వాక్యం తిన్నవారు బలవంతులుగా మార్చబడతాయి అనమాట. ఇన్నర్ మాన్ బలపరచబడుతుంది, బలవంతులుగా మార్చబడతాయి. వారు ఈవిల్ స్పిరిట్ తంత్రాలను ఈజీ ఓవర్కమ్ చేసుకొని బతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనకు ఎక్కువ అవసరం వాక్యం అనమాట. యేసే మాటలు పరిశుద్ధాత్మ వలన మనం ఎక్కువ బోధించుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు మాటలు ఎక్కువ పరిశుద్ధాత్మ వలన మనం బోధించే వ్యక్తులుగా ఉండే
డిసిషన్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వారు ప్రాణం నుండి, అంటే సొంత బుద్ధి సొంత జ్ఞానం నుండి మాట్లాడారా, లేదంటే వారి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడతారా, లేదంటే వారి ద్వారా దెయ్యాలు మాట్లాడతారా, ఇదంతా కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతాయి అనమాట. ఎందుకంటే వివేచన ఇస్తాయి అనమాట. దేవుని వాక్యంతో నింపబడుతున్న కొద్ది మనకు వివేచన వస్తాయి అనమాట. మన మాటలు కూడా దేవుని చిత్తానుసారంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి వాక్య పరిలారా మనం ఎక్కువ బోధించుకోవాలి. కాబట్టి మన లోపల వెళుతున్న వాక్యాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు, అంటే పరిశుద్ధ నదులు సమృద్ధి బయటకు వచ్చినట్టు సహాయపడతాయి అనమాట. సహాయపడతాయి. కాబట్టి పరిశుద్ధమైన నది, పరిశుద్ధాత్మ నది ప్రియులు వాక్యం పరిశుద్ధాత్మ వల్ల ఎక్కువ భవిస్తున్న వ్యక్తులు ఆత్మ నుండి జీవజల నదులు తక్కువ కాదు, సమృద్ధి ప్రవహిస్తుంది అనమాట. సమృద్ధి యేసు గురించి చెప్పారు, నేను జీవన ఇవ్వడానికి వచ్చాము, సమృద్ధి జీవం. కాబట్టి సమృద్ధి జీవంలోనికి ఎదగాలంటే మన పరిశుద్ధాత్మతో సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి, యేసే మాటలు భుజించుకోవాలన్నమాట. ఇప్పుడు జీవములు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు జీవజల నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవేశిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఈ సునామలో ఈ మీటింగ్ లో పాల్గొందుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఆత్మ నుండి, హృదయం నుండి జీవజల నదులు యేసులో సమృద్ధి ప్రవహించినాక. కాబట్టి జీవజల నదులు ప్రియులార సమృద్ధి మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది మీ ఆలోచన పరిశుద్ధంగా కాపాడుతాయి అనమాట. మీ చూపు పరిశుద్ధంగా మార్చబడతాయి అనమాట. మీ మాటలు పరిశుద్ధంగా మార్చబడతాయి అనమాట. మీ క్రియలు పరిశుద్ధంగా, అంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న క్రియలుగా మార్చబడతాయి అనమాట. అభయుద్ధర దూరం అయిపోతాయి అనమాట. సాధన సంబంధమైన అంతా ఏమైపోతాయి అనమాట. మన ప్రాణ శరీరం నుండి అది తొలగిపోతుంది. మనది మాత్రం కాదు, వాక్యంతో నింపబడి బ్రతున్న వ్యక్తులు వారి ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ అవుతాయి, దేవుని మహిమ రిలీజ్ అవుతాయి అనమాట, దేవుని పవర్ రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరే వచ్చినప్పుడు, స్వస్థ కొరకు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు శరీరం నుండి పవర్ ప్రవహించామన్నమాట. పవర్ ప్రవహించి ఎదుటి వ్యక్తులను తాకామన్నమాట. వారు స్వస్థ పొందాం, దురాత్మల నుండి కానీ వారు స్వస్థ పొందామన్నమాట. సేమ్ అనమాట. మన వాక్యం భూయిస్తున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది, వాక్యం భూయిస్తున్న కొలది మన ఆత్మ మనిషి బలపరచబడుతుంది. అనమాట. శక్తి ఇంక్రీస్ అవుతాయి అనమాట. బెల ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన ఆత్మలో బెల ఇంక్రీస్ అవుతున్న కొలది అక్కడే ఉండిపోతుంది కాదు, తప్పకుండా అది బయట పడతాయి అనమాట. రిఫ్లెక్ట్ ఉంది అనమాట. అది బయట, అది శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది, మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం శక్తి పెంచుకోవాలి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి ఒక మాట రాయబడింది. బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 35 వచనంలో ఆ మాట రాయబడింది. బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక ఆత్మ ప్రియులారా మనం చూసినట్టే, దాని గురించి ప్రియులారా మనం చూసినట్టే ఒక మాట చదువుదాం. జోన్ వాస్ లైక్ ఏ బేరింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అని రాయబడింది. అంటే బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే బేర్నింగ్ అని రాయబడింది. అంటే మండుతుంది అనమాట. మండుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మ ఎలా ఉంది, అది ఎల్లప్పుడూ మండించబడాలి. హల్లెలూయా. అంటే ఫైర్ గా ఉండాలి అనమాట. మన ఆత్మ ఎల్లప్పుడూ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మండించబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, జోన్ వాస్ లైక్ ఏ బేర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అనమాట. కాబట్టి మన ఆత్మ మండించబడుతున్న కొద్ది దానికి వెలుగు కూడా బయటకు వస్తాయి అనమాట. దానికి పవర్ కూడా వస్తాయి అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఆ వెలుగు ప్రియులారా ఆ దేవుని పొందుకోవడానికి ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. అదే మన అభిషేకం దేవుని శక్తిలో ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ప్రజలు మన దగ్గరకు అట్రాక్ట్ అవుతాయి అనమాట. ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తే భూమిలో బ్రతికినప్పుడు ఆత్మశక్తితో బ్రతికామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతికామన్నమాట. ఆత్మ మండించబడి బ్రతికామన్నమాట. అంతవరకు ప్రజలు పరిగెత్తుకొని వస్తున్నామన్నమాట. ఎందుకంటే ఆత్మ మండించబడుతున్న స్థాయిలో ఉండే, బలపరచబడిన స్థాయిలో ఉండే మన దగ్గర వస్తున్న వారికి తప్పకుండా విడుదలనమాట. ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే వారికి విడుదలనమాట. దురాత్మలు కానీ ఏ విషయంతో వారు వచ్చినా వారి దగ్గర వచ్చిన విడుదల. ఎందుకంటే దేవుని శక్తి వారి నుండి ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది అనమాట. దేవుని శక్తి ప్రవహిస్తుంది, అది ప్రజలను తాకుతుంది, వారు విడుదల పొందుతారనమాట. ఇప్పుడు జోన్ వాస్ లైక్ ఏ బేర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆత్మ మండించబడుతుందా, లేదంటే మనం
ఆత్మదేవ ఎలా ఉంది, మనం ఎలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మండించుకోవాలి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 18 ప్రియులారా మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఉంది. నేను మీ అందరికంటే ఆత్మలో నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తున్న వ్యక్తి, వాక్యం పరిశుద్ధాత్మతో కలిసి ఎక్కువ భూయిస్తున్న వ్యక్తి, వారి ఆత్మ తప్పకుండా మండించు దీపంగా అనమాట. మండించు దీపంగా ఉంటే దాని యొక్క రిజల్ట్ వస్తాయి అనమాట. అది ఆ శక్తి ప్రియులారా ప్రవేశిస్తుంది. డోంట్ వాస్ లైక్ ఏ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. యేసుక్రీస్తు కూడా సేమ్ అనమాట. యేసుక్రీస్తు ఆత్మ కూడా మండించబడాం. రాత్రి అందు కూడా ప్రార్థన చేశాం, తండ్రి స్వరం విన్నాం. ఇలాగ ఆత్మ మండించబడి బ్రదైనా కాబట్టి మిరక్కులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మాటలు భుజిస్తున్న, యేసుక్రీస్తును కలిగిన మనం, యేసయ్య మాటలు భుజిస్తున్న మనం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్న మనం, మనోక ఆత్మ కూడా యేసునామములో అధికంగా మండించబడినాక. ఇప్పుడు బ్రదైనంతకాలం అది మండించబడినాక, బ్రదైనంతకాలం ప్రియులారా ఎలా ఉండాలి? బేర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ గా ఉండాలి అనమాట. స్తోత్రం. అది మండించబడాలి అనమాట. అది మన చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి మన సమయం గడపాలి. మండించుకోవాలంటే ప్రార్థనలో, వాక్యం ధ్యానంలో, వాక్యం వచ్చే విషయంలో సమయం గడపాలి. మండించబడితే దేవుని నదులు శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. స్తోత్రం. ప్రియుల దాని వలన అనేకులు జీవం పొందుతారు, మేలు పొందుతారు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏసే మాటలు ఈ కాలంలో మనం అదేవిధంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం భుజిస్తాం. దాని కొరకు సమయం గడుపుద్దాం. అర్థం లేదు, మేలు అనమాట. మేలు 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 మేలు, కీడు లేదు. ఒకవేళ కీడు ఉంటే కూడా కీడు నుండి విడుదల పొందే వ్యక్తిగా మార్చబడి ఏసే మాటలు భుజిస్తున్న కొలది, పరిశుద్ధాత్మలో ఆధారపడి భుజిస్తున్న కొలది కీడు నుండి బయటపడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా యోహాను సువార్త 6:57 ఐ లివ్ బికాస్ ఆఫ్ ది లివింగ్ ఫాదర్. కాబట్టి యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపాము. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగ బ్రతికాం? భూమిలో తండ్రి వలన బ్రతికాము. ఇప్పుడు సువార్తను దర్శనం పొందిన మనం కూడా యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మని భూయించుకొని బ్రతకవచ్చు అనమాట. సేమ్ బ్రతకవచ్చు అనమాట. ఐ లివ్ బికాస్ ఆఫ్ లివింగ్ ఫాదర్ అంటే జీవగలిగిన తండ్రి అని పంపిన కాబట్టి తండ్రి వలనే యేసుక్రీస్తు బ్రతికాం. అంటే తండ్రి మాటలు భూయించామన్నమాట, తండ్రి మాటలు విన్నామన్నమాట. యేసుక్రీస్తు చెప్పారు. యోహాను 4:34-35 మనం చూడవచ్చు. తండ్రి చిత్తం చేయడమే నా ఆహారం అని చెప్పామన్నమాట. అంటే తండ్రి స్వరం విని దానికి లోబడి బ్రతికామన్నమాట. అది నా ఆహారం. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి యేసే మాటలు మన ఆత్మకు ఆహారం. హోలీ స్పిరిట్ మన ఆత్మను బలపరిచినాక వాక్యం ద్వారా. కాబట్టి ద సేమ్ వే ఎనీవన్ హూ ఫీడ్స్ ఆన్ మీ విల్ లివ్ బికాస్ ఆఫ్ మీ. కాబట్టి మనం భూల్చాలి ప్రియుల ఆహారం. దేవుని యొక్క మాటలు మనం భూల్చే విషయంలో ప్రతిరోజు మనం ఉత్సాహం ఉండాలి, అనుదినం మనం ఉత్సాహం ఉండాలి. కాబట్టి మనకు కొన్నిసారి సోమరితనం వస్తాము, అంటే మనం కొన్నిసారి నిరుత్సాహం వస్తాము. నేను పోయిన వారం అంతా మంచి బైబిల్ చదివాం కదా, ప్రార్థన చేసాం కదా, ఈ రోజు ఎందుకు వినాలి వాక్యం? కాబట్టి అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసితే వారు ఆదివారం మాత్రం కాదు, లేదంటే శుక్రవారం మాత్రం కాదు, మరి ప్రతిరోజు వాక్యం భూల్చామన్నమాట. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు సహవాసం చేస్తామన్నమాట. కాబట్టి బలమైన ఆత్మకార్యాలు జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రతిరోజు యేసునామములో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు యేసునామములో ఆరాధన, ప్రార్థన, స్తుతి, యేసునామములో పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రతిరోజు భూజించాలన్నమాట. ఇప్పుడు బలమైన కార్యం దేవుడు చేస్తాడు. ఇప్పుడు యేసు గురించి చెప్పారు 6వ అధ్యాయము యోహాను సువార్త 6:63 ద స్పిరిట్ alone gives eternal life. Human effort accomplishes nothing. And the very words I have spoken to you are spirit and life. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాటలు జీవము, ఆత్మ అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు వేసే మాటలు మనం భూజిస్తున్న కొలది జీవములో, ఆత్మలో అంటే అభిషేకంలో శక్తులు ఇంకరిస్తూ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా అధికంగా భూజిస్తాం, అధికంగా మనం కోరుకోవాలి. ప్రార్థన సమయం గడపాలి. కాబట్టి వాక్యం వినాలి, వాక్యం మనం చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యం పరిశుద్ధాత్మ ప్రార్థన కొరకు వాక్యం వినాలి, చదవాలి, దాన్ని ముగించుకోవాలి, నింపుకోవాలి అనమాట. స్తోత్రం. కాబట్టి వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు జీవితంలో అదే వాక్యం. తండ్రి అయిన దేవుడు దేని నిమిత్తం మిమ్మల్ని పిలిచారో, ఏ ఉద్దేశంతో పిలిచారో ఉద్దేశాలు నెరవేర్చబడతాయి అనమాట. మీ జీవితం ధన్యమవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. మీరు తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని పిలిచారో ఉద్దేశాలు వాక్యం భూజిస్తున్న కొలది, పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యాలు భూజిస్తున్న కొలది అదే వాక్యమే మీ జీవితంలో అది నెరవేరుస్తుంది అనమాట. మీరు
పరిశుద్ధాత్మ ఫలతో వరాలు నింపబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మీరు కొందరైనా దేశం అనుకోకండి. కొన్ని వేళ మనం అనుకున్నారేమో మా ఇంటి వారికి మాత్రం మేము దీవెనకరంగా ఉండాలని అనుకున్నారేమో. కానీ బైబిల్ మనకు నేర్పిస్తున్న యేసుక్రీస్తు చెప్పారు, మీరు లోకానికి వెలుగని చెప్పారు. భూమికి మీరు భూమికి మీరు ఉప్పు అని చెప్పామన్నమాట, అంటే సోల్ట్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తుంది. నిజంగా దేవుని యొక్క మాటలు మనం భవిస్తున్న కొలది, పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొలది మన రాష్ట్రం, దేశాన్ని కూడా యేసునామములో మీరు దీవెనకరంగా మార్చబడుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు అనుకున్నారేమో, అబ్బో మీ బ్రతుకే చాలా కష్ట పరిస్థితుల్లో బ్రతుకుతున్నారేమో, మీ జీవితంలో మీరే బాధతో, దుఃఖంతో, నిరాశతో అబ్బో ఎలాగో బ్రతకాలని మీరు చాలా బాధతో ఉన్నారేమో, మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారేమో. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళని నమ్మకంగా ఊహించండి, నమ్మకంగా ప్రార్థన చేయండి. మీ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు తప్పకుండా మారుస్తారు. కాబట్టి భుజిస్తున్న వాక్యాలు ప్రియులారా భుజించాలి. ఇప్పుడు జీవదనందలు తప్పకుండా మీ ఆత్మ నుండి ప్రవహించినాక అభిషేకములు మీరు ఇంకరిస్తూ అవుతుంది, దేవుని శక్తులు ఇంకరిస్తూ అవుతుంది అనమాట. కాబట్టి దేవుడు మనం చాలా బలంగా వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి మన దేవుని చిత్తమైనది మన వాక్యం తినాలి, వాక్యం సమర్థి భూజించాలి, అదే వాక్యం తర్వాత మనం ప్రకటించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అదే వాక్యం మనం భూజించాలి, రెవల్యూషన్ పొందాలి, ప్రీచింగ్ మనం చేసుకోవాలన్నమాట. ఈ కాలంలో మనం అతీయంగా చేసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం ప్రియులరా, పరిశుద్ధాత్మతో వాక్యం మనం భూజించుకోవాలి. ఎస్కేల్ గ్రంథంలో రాయబడినట్టు 3వ అధ్యాయంలో నరముతట నీవు తినాలి, తర్వాత ప్రియులరా చెప్పాలి అనమాట, ప్రకటించాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో మనం అధికంగా ప్రకటించాలి, సాధ్యమైనంత ప్రియులరా ప్రకటించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. టీచింగ్ అండ్ ప్రీచింగ్, లేదంటే ప్రీచింగ్ అండ్ టీచింగ్. పరిశుద్ధాత్మతో నింపబడి మన హృదయంలో నింపబడిన వాక్యాలు మనం దేవుని కృపలో ఆధారపడి మనం ప్రీచింగ్ చేయాలి, టీచింగ్ చేయాలి. దానితో పాటు మరొక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా ప్రూవ్ చేస్తాడు. కాబట్టి అది ఎక్కువ జరగాలి అనమాట. తక్కువ ఎక్కువ జరగాలి. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యాలు మనం ప్రీచింగ్ చేసినప్పుడు, టీచింగ్ చేసినప్పుడు భిన్నవారులు విశ్వాసం వస్తుంది. యేసుక్రీస్తు మాటలు విని విశ్వాసం వస్తుంది, వారు రక్షణ పొందుతారు. లేదు అలాగే దేవుని రాజ్యం విస్తరింపబడుతుంది. ఇప్పుడు సాతాను పని ఏంటిది? మీరు ప్రీచింగ్ చేయకుండా, టీచింగ్ చేయకుండా భయం తీసుకొని పెడతాడనమాట. భయం తీసుకొని పెట్టి నోరు ఓపెన్ చేయకుండా చేస్తాడు దెయ్యాలు. అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆత్మతో నింపి, వాక్యంతో నింపి నోరు ఓపెన్ చేస్తాడు అనమాట. అంటే నువ్వు మాట్లాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే ఈ పట్టణంలో నాకు చాలా ప్రజలు ఉన్నారు, ఈ ఊర్లో నాకు చాలా ప్రజలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో నాకు చాలా ప్రజలు ఉన్నారు, ఈ దేశంలో చాలా ప్రజలు నా కొరకు ఉన్నారు, వారందరూ రక్షణ పొందాలి. కాబట్టి నీ వాక్యం తినాలి, పరిశుద్ధాత్మ నివ్వబడాలి, నోరు తెరవాలి అనమాట. ఏసే కొరకు నోరు తెరవాలి, ఏసే కొరకు మాట్లాడాలి. ఇప్పుడు మన అనవసరమైన విషయం కొరకు మాట్లాడి మన సమయం ఎంతో మనం వేస్ట్ చేసి ఉండవచ్చు. కాబట్టి ఇంకా ఆయన ప్రియులారా మనం మారు మనసు పొందాలి, ఇంకా ఆయన మనం వాక్యం బోధించుకోవాలి. ఏసే కొరకు, ఏసే మాటలు చెప్పేవారుగా మనం ఉండాలి. దాని కొరకు ప్రియులారా మనం అన్ని ఫెసిలిటీ వాడుకోవచ్చు. సో దానికి మనం ఎవరు పరమేశ్వర అవసరం లేదు, ప్రార్థనగా అన్ని ఫెసిలిటీ మనం వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వేరే వారికి ఇబ్బంది చేయకుండా మనం అందు ప్రియుల ఈ కాలంలో ప్రీచింగ్ అండ్ టీచింగ్, లేదంటే పరిశుద్ధాత్మబడి టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఎక్కువ యేసులో మన రాష్ట్రంలో, మన దేశంలో అదేగా జరిగినాక దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ఎలా ఉన్నా అది సత్య సువార్త. కాబట్టి ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. మనం ఒరిజినల్ గురించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కృప దేవుడు అదేగా అనుగ్రహించినాక కాబట్టి మొత్తం కూడా తప్పకుండా ఇస్తారు. అనేకులు రక్షణ పొందుతారు. ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మతుడు బలమైన ఉద్యోగం మన రాష్ట్రం, దేశంలో దేవుడు దేశాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యంతో మమ్మల్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్షయమైన ఆహారం కొరకు కాదు కానీ దానికంటే ప్రభా ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కష్టపడమని, దాని కొరకు మీరు సమయం కేటాయించాలి, దాని కొరకు విలువ చెల్లించాలని ప్రభా మీరు మాట్లాడుతున్నట్టు మీ మాటలు బట్టి స్వతమైన గరేపు దేవా మాకు దేవా దయచేయము తండ్రి. దేవా మీ మాటలు ఎంత గొప్పదని పరిశుద్ధాత్మను గరింపు మాకు దేవా దయచేయము తండ్రి. ఓహి బనాస్తిగా ఆరాధన కరగరబిరే వాక్యమైన అందరిని బట్టి స్తోత్రండి. అందరిలో గొప్ప ఆగలి పరిశుద్ధాత్మతో పుట్టించుకుందండి. ఆమె దేవా స్తోత్ర ప్రతి ఒక్కరు అదేంగా వాక్యం పూడ్చుకొని దేవా స్తోత్రం అనేకలకు దేవా సత్య సువార్త, ప్రేమ సువార్త తండ్రి ఆమె ప్రీచింగ్ ద్వారా కానీ టీచింగ్ ద్వారా కానీ అనేకలను సత్యం
నేర్పించే బిడ్డలుగా తండ్రి అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. అభిషేకంతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం. అనేకులు మారు మనసు పొందినాకని ప్రార్థన, అనేకులు చీకటి శక్తి నుండి విడుదల పొందినాకని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా వాక్యం బోధిస్తున్న వారికి అవసరాలు కూడా దేవా మీరు అద్భుతంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా మీరు తీర్చిపోతున్నటువంటి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. కుడి వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. బలమైన అభిషేకం జ్ఞానం తర్వాత ఇప్పుడే కుమరించమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబోతండి. ఆత్మ ఆమె మండించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రదేనంతకాలం తండ్రి ఓకే బాగా సిగోలో కోరబిడే దేవా ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ పోలీసు దేవా అప్పుడే మండించమని ప్రార్థనిస్తాం. అనేకులకు వెలిగించే వ్యక్తులుగా ప్రదేనంతకాలం ప్రతి కృప ప్రతి ఒక్కరికి దేవా ఏసై మీరు దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. అవును దేవా మీరు ఆత్మీయంగా అలాగే మానసికంగా శరీరంగా అన్ని విధంగా తండ్రి మమ్మల్ని చూసే దేవుడు కాబట్టి ప్రత్యేకం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రభావ మీ రక్తంగా దావిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 47861899683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.